గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దిస్ ఇస్ విషిత. బాబుకు తప్పిన ముప్పు. విజయవాడలో శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటన. బాధితులకి వెల్లువెత్తుతున్న సాయం. ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. చంద్రబాబు బుడమేరులో పరిశీలనలో ఊపిరి బిగబట్టే సీన్ కనిపించింది. మధురానగర్ రైల్వే ట్రాక్ పక్కన సీఎం ఉండగానే ట్రైన్ వెళ్లింది. ఫుట్పాత్ పై అలాగే నిల్చుండిపోయారు చంద్రబాబు, ఆయన సెక్యూరిటీ. విజయవాడ వరద ప్రభావిత జిల్లాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితులని అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తుందన్నారు మంత్రి. ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ముందుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తర్వాత విజయవాడకు వెళ్లారు. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లని పరిశీలించింది ఈ బృందం. వరద పరిస్థితులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష చేశారు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా తీశారు. లంక గ్రామాల్లో బాధితులకి అండగా నిలవాలని సూచించారు పవన్ కళ్యాణ్. వరదలతో సర్వం కోల్పోయిన విజయవాడ వాసులకి ప్రతి ఒక్కరూ చేయూతనిస్తున్నారు. నరసాపురం నుంచి జనసేన ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిస్తున్నారు. పాలు, బ్రెడ్ ప్యాకెట్స్ ని విజయవాడకు తరలించారు. 20 లక్షల విలువ చేసే వస్తువుల్ని విజయవాడకు పంపారు. విజయవాడలో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరదలో నరకం అనుభవిస్తున్నారు జనం. నడుములో నీళ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహార పొట్లాల కోసం ఎగబడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. మాజీ ఎంపీ నందిగం సురేష్ కి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. గుంటూరు జిల్లా జైలుకి ఆయన్ని తరలించారు. మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నందిగం సురేష్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను సస్పెండ్ చేసింది టీడీపీ. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలంపై వేటు వేసింది టీడీపీ అధిష్టానం. సత్యవేడి ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనపై పలుమార్లు ఆదిమూలం అత్యాచారం చేశారని ఆరోపించింది. సాంకేతిక లోపంతో చిట్యాల దగ్గరలో ఉన్నటువంటి వనిపాకలలో ఒక వ్యవసాయ క్షేత్రంలో ల్యాండ్ అయింది హెలికాప్టర్. విజయవాడ వరద బాధితుల సహాయ చర్యల కోసం వెళ్లిన హెలికాప్టర్ తిరిగి హక్కింపేటకు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ లో ఏఏ సదస్సు, మళ్లీ ఫోన్ టాపింగ్ ఎలిగేషన్స్, ఘనంగా గురు పూజోత్సవం. ఇలాంటి టాప్ 9 తెలంగాణ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. సాంకేతిక పరిజ్ఞానం లేకుంటే ప్రపంచం మారదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఇన్నోవేషన్ ప్రపంచాన్ని మార్చుతూనే ఉందని తెలిపారు ఆయన. హైదరాబాద్ లో 2 రోజుల పాటు ఏఐ అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఏఐ అనే థీమ్ తో ఏర్పాటు చేసిన సదస్సుని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఏఐ సదస్సులో మొత్తం 24 ఎంఓయూలపై అంగీకారం, సంతకాలు జరిగాయి. హైదరాబాద్ ఏఐ క్యాపిటల్ గా ఎదగాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏఐని అందుబాటులోకి తెస్తామని చెప్పారు మంత్రి. ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తుందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తన పర్సనల్ ఇన్ఫర్మేషన్ లీడర్స్ కి లీక్ అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని తెలిపారు కౌశిక్. జైనూరు ఉద్రిక్తతపై స్పందించారు కేటీఆర్. ముందస్తుగా గొడవలను ఆపటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఆయన. తక్షణమే శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాధిత మహిళకి న్యాయం చేయాలని, బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. టీచర్ల విద్యాబోధనతోనే తాము ఈ స్థాయిలో ఉన్నామని తమ గురువులను గుర్తు చేసుకున్నారు పలువురు నేతలు. సంగారెడ్డి జిల్లా మహబూబాద్ చెరువుని పరిశీలించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. చెరువులోని గుర్రపు డెక్కను తొలగింపు పనులు వేగవంతం చేయాలని తెలిపారు. 2 రోజులుగా కురిసిన వర్షాలకు చెరువు అలుగుపారుతోంది. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ ముందు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. డిప్యూటీ కమిషనర్ రవికుమార్ వారిని వేధిస్తున్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆందోళనలో బిల్ కలెక్టర్స్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యారు. 70 అడుగుల ఎత్తులో రూపుదిద్దుతున్నటువంటి ఈ సప్తముఖ మహాశక్తి గణపతికి నేత్రాలంకరణ చేశారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కార్మికులు 1.5 రోజుల పాటు కష్టపడి మహాగణపతి విగ్రహాన్ని రూపొందించారు. రంగారెడ్డి జిల్లా లక్ష్మీనగర్లో భారీ దొంగతనం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి లోక్నాథ్ రెడ్డి ఇంటి తలుపులు పగలగొట్టి 50 తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఇంటి యజమాని విజయవాడకు వెళ్లడంతో పక్కా ప్లాన్తో ఈ దోపిడీకి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు పోలీసులు. సింగపూర్ పెట్టుబడులకి వెల్కమ్. మరికొన్ని రోజులు జైల్లోనే కేజ్రీవాల్. ప్రధానిపై రాహుల్ గరం. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం.
ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగిసింది. సింగపూర్లో పర్యటించిన ప్రధాని వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ భారత్లో పెట్టుబడులకి ఆహ్వానించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని. తప్పు చేసిన వాళ్లే క్షమాపణలు కోరతారని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గతంతో పోలిస్తే రాజకీయాలు మారిపోయాయన్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక పోరాటం జరుగుతుందన్నారు రాహుల్. జనం మధ్య బీజేపీ విభజన రేఖలు సృష్టిస్తుందని ఆరోపించారు ఆయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. ఈ నెల 10న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పుని వెల్లడించబోతోంది సుప్రీంకోర్టు. 4 గంటలకు పైగా ఇరు పక్షాల మధ్య వాదనలు జరిగాయి. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే ఈ కేసులో కేజ్రీవాల్ సూత్రధారిగా ఉన్నారని తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల సందడి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పిస్తున్నారు. నౌషీరా నుంచి బీజేపీ అభ్యర్థి రవీందర్ రైనా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసేందుకు కార్యకర్తలతో భారీగా తరలి వచ్చారు రవీందర్. తోడేళ్ల కోసం యూపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ భేడియా కొనసాగుతోంది. తోడేళ్ల వేట కోసం షూటర్స్ జల్లెడ పడుతున్నారు. తోడేళ్లు కనిపించగానే పరిస్థితులను బట్టి బంధించడమో లేదంటే కాల్చివేసేందుకు ఆదేశాలు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అంబులెన్స్ డ్రైవర్ ఒక పేషెంట్ భార్యని లైంగికంగా వేధించారు. ఈ ఘటన యూపీలోని హాజీపూర్లో చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ చేష్టలతో విసిగిపోయిన మహిళ ప్రతిఘటించింది. అంబులెన్స్ ని మధ్యలోనే వదిలిపెట్టినటువంటి డ్రైవర్ ఆక్సిజన్ తొలగించడంతో మహిళ భర్త చనిపోయాడు. మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందక ఒకేసారి 2 బిడ్డల్ని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. అది చాలదన్నట్టు ఆసుపత్రి నుంచి వారి మృతదేహాలను కిలోమీటర్ల మేర భుజాలపై ఇంటికి తీసుకెళ్లడం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. రక్షణ బలగాలు వాడే డ్రోన్లలో చైనా విడిభాగాలని వాడకుండా చూసేందుకు చర్యలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే దేశీయంగా వీటి తయారీదారులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకమైన ప్రమాణాలను సిద్ధం చేసుకుంటోంది. మళ్లీ భయపెడుతున్న బుడమేరు. బెజవాడలో అపార నష్టం. రైల్వే ట్రాక్ లో పునరుద్ధరణ. ఇలాంటి టాప్ 9 తెలుగు రాష్ట్రాల వార్తల్ని ఇప్పుడు చూద్దాం. బుడమేరుకు మళ్లీ వరద పెరిగింది. వైఎస్ఆర్ కాలనీలోకి చేరింది బుడమేరు వరద. దీంతో జక్కంపూడి పైపుల రోడ్డు మొత్తం జలమయమయ్యాయి. గంటకి వరద ఉధృతి ఇంకా పెరుగుతూనే ఉంది. భయాందోళనలో ఉన్నారు వరద బాధితులు. బుడమేరు వరద సమీప గ్రామాలని చుట్టుముడుతోంది. గన్నవరం, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలపై ఈ వరద ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడలో వరదలకి భారీ ఆస్తి, పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఏపీలో వర్షాలకు 32 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది మృతి చెందారు. మళ్లీ బిక్కుబిక్కుమంటున్నాయి లంక గ్రామాలు. కోనసీమ జిల్లా రాజోలు దీవిలో వరద కష్టాలు తగ్గలేదు. భారీ వర్షాలకు చాకలిపాలెం, కనకాయి లంక కాజ్వే మునిగిపోయింది. కాజ్వే మునకతో రాకపోకలు బంద్ అయిపోయాయి. పడవలపైనే లంకవాసులు ప్రయాణిస్తున్నారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. శబరి నదికి వరద పెరుగుతోంది. చింతూరు దగ్గర 31 అడుగులకు చేరింది నీటిమట్టం. జాతీయ రహదారిపైకి వరద వచ్చి చేరుతోంది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి. వరద ప్రభావంతో బాపట్ల జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంట నీట మునిగింది. 3 రోజుల నుంచి పంట నీట మునగటంతో కుళ్లిపోతోంది. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి నష్టపోయామని చెప్తున్నారు రైతులు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఉధృతంగా ప్రవహిస్తోంది సుద్దగడ్డ కొండ కాలువ. దీంతో సూరంపేటకు, జగనన్న కాలనీలకి రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాల చుట్టూ నీళ్లొచ్చి చేరుతున్నాయి. మధ్యాహ్న భోజనం వండే వంటగదిలో సైతం నీటితో నిండిపోయినట్టు తెలుస్తోంది వంటగది. అయినప్పటికీ పాఠశాల నడుపుతున్నారు టీచర్స్. భారీ వర్షాలతో 15 ప్రాంతాల్లో దెబ్బతిన్న ట్రాక్ ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నట్టు చెప్తున్నారు రైల్వే శాఖ అధికారులు. 750 మంది అధికారులు, సిబ్బంది, కార్మికులు రాత్రి పగలు అనే తేడా లేకుండా పనులు పూర్తి చేశారు. మహబూబాద్ లో భారీ యంత్రాల సాయంతో ట్రాక్ మరమ్మతుని విజయవంతం చేశారు. సర్కార్ స్కూళ్లకి ఫ్రీ కరెంట్. ఎట్టకేలకి నిండిన సింగూరు. కొత్తగూడెంలో పొంగుతున్న వాగులు. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తల్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలకి ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిసైడ్ అయింది. జాతీయ జాబితా తయారు చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు కూడా జారీ చేశారు. 27,862 విద్యాలయాలకు ఉచిత కరెంట్ అందనుంది.
మెతుకు సీమ గొంతు తడిపే సింగూరు ఎట్టకేలకి నిండింది. సింగూరు ప్రాజెక్టు 2 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు దామోదర రాజనరసింహ. గంగమ్మకి పూజలు నిర్వహించారు. గేట్లెత్తడంతో ఘనపురం ప్రాజెక్టు వైపు మంజీరా పరవళ్లు తొక్కుతోంది. నిజాం సాగర్ వైపు పరుగులు పెడుతోంది. కొత్తగూడెం జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కిన్నెరసాని, ఏడుమెలికల, మల్లన్న, జల్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద దాటికి 15 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. 10 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 43.9 అడుగుల దగ్గర నిలకడగా కొనసాగుతోంది. వర్షపు నీటితో అన్నదాన సత్రం క్యూ లైన్స్ జలమయమయ్యాయి. విస్తా కాంప్లెక్స్ నుంచి మోటార్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. జనగామ జిల్లా పెద్దవంగర రైతులకి తీవ్ర నష్టం వాటిల్లింది. వరి పంటలు నీట మునిగాయి. తొర్రూరు నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రధాన రహదారులన్నీ తెగిపోయాయి. అవుతాపురం, పోచంపల్లి, పెద్దవంగర, గండ్లగుంట, ఉప్పరగూడెం, చిన్నవంగర, చిట్యాల గ్రామాల్లో నష్టం భారీగా సంభవించింది. ఖమ్మం రూరల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు. జలగంగ నగర్, పోలేపల్లి, కేబీఆర్ నగర్లో వరద బాధితులతో మాట్లాడారు. అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు మంత్రి. తక్షణ సాయంగా 10,000 రూపాయలు అందిస్తున్నట్టుగా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ దంపతులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. 14 ఏళ్లుగా పార్టీలో అనేక సేవలందించామని, త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. పుట్టపర్తిలో షార్ట్ సర్క్యూట్ తో పండ్ల దుకాణం దగ్ధమైంది. మంటలు చెలరేగటంతో షాప్ మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటనలో 2 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే షాప్ మొత్తం అగ్గికి ఆహుతైంది. కుటుంబం రోడ్డున పడిందని బాధితుడు రఫీక్ ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి ఏజెన్సీలో డోలి మోతలు తప్పట్లేదు. గొర్రెలమెట్టకు చెందిన గిరిజనుడు మల్లేశ్వరరావు కేజీహెచ్లో చనిపోయాడు. సరైన రోడ్డు లేక మృతదేహాన్ని మధ్యలోనే వదిలి వెళ్లిపోయింది అంబులెన్స్. 6 కిలోమీటర్ల పాటు శవాన్ని డోలిలో తీసుకెళ్లారు గిరిజనులు. కేరళలో కాంగ్రెస్ ఆందోళనలు, సిమ్లాలో మసీదు మంటలు, కోల్కతాలో ఆగని నిరసనలు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. కేరళలో లెఫ్ట్ సర్కార్కి వ్యతిరేకంగా కదం తొక్కారు కాంగ్రెస్ కార్యకర్తలు. తిరువనంతపురంలో సెక్రటరియట్ ని ముట్టడించేందుకు ప్రయత్నించారు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు రౌడీలా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. వాటర్ కెనాన్స్ ని సైతం ప్రయోగించారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజౌలి ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీద్ని కూల్చేయాలని హిందూ సంఘాలు భారీ ర్యాలీ తీశాయి. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హిమాచల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మసీద్ని అధికారులు కూల్చేయలేకపోతే తాము కూల్చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు. ప్రభుత్వానికి 2 రోజుల పాటు డెడ్ లైన్ విధించారు. మసీద్ అక్రమమని తేలితే తప్పకుండా కూల్చేస్తామని అధికారులు వెల్లడించారు. సంయమనం పాటించాలని హిందూ సంఘాలకి హిమాచల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. హిమాచల్లో మసీద్ వివాదంపై స్పందించారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతల భాష మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన. రాహుల్ గాంధీ చెప్పే మెహబత్ కి దుకాన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు ఓవైసీ. కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోల్కతాలో బీజేపీ లీగల్ డిపార్ట్మెంట్ భారీ ర్యాలీ చేపట్టింది. న్యాయవాదులు భారీగా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మమతా సర్కార్ హత్యాచార ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్జికర్ ఆసుపత్రిలో హత్యాచార ఘటన చోటు చేసుకున్న మరుసటి రోజే పునర్నిర్మాణాల పనుల కోసం మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ హడావుడిగా లేఖ రాశారు. వైద్యురాలి మృతదేహం లభ్యమైన సెమినార్ హాల్లో పక్కన ఉన్నటువంటి గదులకు అప్పటికప్పుడు మరమ్మతులు కూడా చేపట్టారు. తమిళనాడు నడిగర్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా నటులపై లైంగిక వేధింపుల ఘటనలపై విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. లైంగిక వేధింపులు నిర్ధారణ అయితే 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో మన మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చెందిన వాటాదారులకు ప్రతి షేర్ కి మరో షేర్ ఉచితంగా లభించనుంది. ఈ మేరకు బోనస్ షేర్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. వాటాదారులకి 1:1 రేషియోలో షేర్స్ కేటాయించనున్నారు.